హాయ్ ఫ్రెండ్స్. మన భారతదేశానికి ఈశాన్య రాష్ట్రాలు చాలా కీలకమైన రాష్ట్రాలు. భౌగోళికంగా అండ్ రక్షణ పరంగా ఈ రాష్ట్రాలు మన దేశానికి చాలా అంటే చాలా ఇంపార్టెన్స్‌ను కలిగి ఉన్నాయి. ఈ రాష్ట్రాల చుట్టూ అటు చైనా అండ్ భూటాన్, ఇటు మయన్మార్, ఇటు బంగ్లాదేశ్ ఇవన్నీ కూడా చుట్టూ సరిహద్దులు పంచుకుంటున్న నేపథ్యంలో ఇవి రక్షణ పరంగా చాలా వ్యూహాత్మకంగా ఉన్నాయి. అలాంటి రాష్ట్రాల్లో ఇన్‌స్టెబిలిటీని క్రియేట్ చేయడానికి అమెరికా సహా ఇతర దేశాలు పెద్ద ఎత్తున కుట్రలు పన్నుతూ ఉన్నాయని తాజాగా మరోసారి నిరూపితమైంది. ప్రస్తుతం మన భారతదేశంలో ఎన్ఐఏ మొత్తం 11 మందిని అరెస్ట్ చేసింది. ఇందులో 7 మంది విదేశీయులు ఉన్నట్లు గుర్తించారు. ఈ విదేశీయుల్లో మొత్తం 6 మంది ఉక్రెయిన్‌కు సంబంధించిన వాళ్ళు ఉండగా మరొకరు కీలకమైన వ్యక్తి అమెరికాకు సంబంధించిన మాథ్యూ వాన్ డైక్‌గా చెబుతూ ఉన్నారు. ఈ మాథ్యూ వాన్ డైక్ లిబియాలో ఇన్సర్జెన్స్ గ్రూపులతో కలిసి పనిచేశారు. అంతేకాకుండా ఈ మిడిల్ ఈస్ట్‌లో ఉగ్రవాద సంస్థలు ఉంటాయి కదా! ఆ ఉగ్రవాద సంస్థలకు ప్రైవేటుగా వీళ్ళు ఆర్మీ శిక్షణ అండ్ ఏ విధంగా పోరాడాలి, ఈ ఇన్సర్జెంట్ గ్రూపులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ విధంగా పోరాటం చేయాలి అనే విధంగా వీళ్ళు శిక్షణ ఇస్తూ వచ్చారు. అలాంటి మాథ్యూ వాన్ డైక్ సైతం తాజాగా కోల్కతాలో అతన్ని అరెస్ట్ చేశారు. మిగిలిన వాళ్ళలో ముగ్గురిని లక్నోలో అరెస్ట్ చేయగా మరో ముగ్గురిని ఢిల్లీలో అరెస్ట్ చేశారు. ఈ విధంగా వీళ్ళంతా కూడా మన భారతదేశంలో ఇన్‌స్టెబిలిటీని క్రియేట్ చేయడానికి గ్రూపులుగా మారి ఒక్కొక్కరు ఒక్కో చోట నుంచి ఈ దేశంలో ప్రవేశించారు. తద్వారా నార్త్ ఈస్ట్ స్టేట్స్‌లో పెద్ద ఎత్తున కుట్ర పన్నడానికి వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. ముఖ్యంగా ఈ మాథ్యూ వాన్ డైక్ గురించే ఇప్పుడు మన దేశంలో ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఇతను అమెరికా సీఐఏ ఏజెంట్ అని కూడా గతంలో వార్తలు వచ్చాయి కాబట్టి ఇతన్ని అరెస్ట్ చేయడం చాలా అంటే చాలా కీలకంగా మారింది. అయితే వీళ్ళంతా కూడా మన భారతదేశానికి ఎందుకు వచ్చినట్లు, నార్త్ ఈస్ట్ స్టేట్స్‌లో వీళ్ళు పన్నాల్సిన కుట్ర ఏమిటి, దీన్ని ఎన్ఐఏ ఏ విధంగా భగ్నం చేసింది అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్‌ను రీసెంట్‌గానే స్టార్ట్ చేశాం. మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్‌ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్‌లోకి వెళ్తే ఈ మాథ్యూ వాన్ డైక్ అనే వ్యక్తి లిబియాతో పాటు సిరియా ఈ విధంగా అనేక మిడిల్ ఈస్ట్ దేశాల్లో పనిచేశాడు. ఇతను సొంతంగా ఒక ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ సైన్యం ఈ ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉంటాయో వాటికి ట్రైనింగ్ ఇవ్వడం అండ్ డ్రోన్ల శిక్షణ ఇలాంటివి చాలా ఎక్కువగా చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఉగ్రవాద సంస్థలు ఇతని నుంచి శిక్షణ తీసుకున్నాయో అవన్నీ కూడా చాలా ఎఫిషియెంట్‌గా పోరాడినట్లు గతంలో అనేక సార్లు వార్తలు వచ్చాయి. ఇతని పేరు ముందుగా 2011లో లిబియాలో బాగా వినిపించింది. అప్పట్లో ఇతన్ని అరెస్ట్ సైతం చేశారు. ఆ తర్వాత ఇతన్ని బయటికి వదలగానే ఇతను తన సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని పెద్ద ఎత్తున ఇన్సర్జెంట్ గ్రూపులకు సహాయం చేస్తూ వచ్చాడు. అలాంటి మాథ్యూ వాన్ డైక్ ఇప్పుడు మన భారతదేశంలో అరెస్ట్ కావడమే పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ఇతను మయన్మార్‌లో ఉన్న ఇన్సర్జెంట్ గ్రూపులకు వీళ్ళంతా కూడా డ్రోన్ శిక్షణ అండ్ ఆయుధ శిక్షణ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఇప్పటికే విదేశాల నుంచి తెచ్చుకున్న డ్రోన్లు అండ్ ఆయుధాలను మయన్మార్‌కు తరలించేశారు. ప్రస్తుతం వీళ్ళంతా కూడా భారతదేశంలో ఎంట్రీ కావడం వల్ల మెల్లిగా వీళ్ళంతా నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళాలి. అక్కడ నుంచే ఈ లోకల్‌గా ఉన్న గ్రూపులు ఏవైతే ఉంటాయో మిలిటెన్సీ గ్రూపులు కొన్ని ఉన్నాయి కదా! కుకీ వేర్పాటువాద సంస్థలు అండ్ బోడోల్యాండ్, నాగాలాండ్ వేర్పాటువాద సంస్థలు ఇవన్నిటికీ వీళ్ళు ఆయుధ శిక్షణ అండ్ డ్రోన్లకు సైతం శిక్షణ ఇవ్వడం ద్వారా పెద్ద ఎత్తున ఈశాన్య రాష్ట్రాల్లో ఇన్‌స్టెబిలిటీని క్రియేట్ చేయడానికి కుట్ర పన్నారనే చెప్పుకోవచ్చు. తద్వారా ఈ ప్రాంతాల్లో వీళ్ళంతా కూడా వీళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా భవిష్యత్తులో ఈ ప్రాంతాలన్నిటినీ సమస్యాత్మకంగా మార్చాలి అని పెద్ద కుట్రే పన్నారు. అయితే ఎన్ఐఏ వీళ్ళను వెంటనే గుర్తించింది కానీ ఒకవేళ ఇక్కడ గనక ఫెయిల్ అయ్యి భవిష్యత్తులో వీళ్ళంతా కూడా డ్రోన్ ట్రైనింగ్ ఇవ్వడంలో సక్సెస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా అది మన భారతదేశానికి పెద్ద థ్రెట్‌గానే పరిణమించేది. ప్రస్తుతం మనం ఇరాన్‌తో పాటు రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఒక్కసారి పరిశీలన చేస్తే ఈ యుద్ధంలో డ్రోన్లు చాలా కీలకంగా పనిచేస్తూ ఉన్నాయి. అమెరికాకు సంబంధించిన అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ థాడ్‌ను సైతం ఇరాన్‌కు సంబంధించిన డ్రోన్లు పూర్తిగా తుత్తునియాలు చేసేసాయి. వాటన్నిటిని నాశనం చేసేస్తూ ఉన్నాయి. తద్వారా అగ్రరాజ్యం అని విర్రవీగే అమెరికాకు సైతం ఇరాన్ డ్రోన్లు చుక్కలు చూపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. సో దీన్ని బట్టి చూసుకుంటే ఇప్పుడు అత్యాధునిక యుద్ధ రంగంలో యుద్ధ విమానాలు, తుపాకీ గుండ్లు ఇవన్నీ కూడా ఏమీ పనిచేయవు. చిన్న చిన్న డ్రోన్లతో సైతం పెద్ద విధ్వంసమే సృష్టించవచ్చు అని స్పష్టంగా అర్థమవుతుంది. అందువల్లనే వీళ్ళంతా కూడా ఈ డ్రోన్ వార్ఫేర్‌తో పాటు వీళ్ళందరికీ ఆయుధ శిక్షణ ఇవ్వడం ద్వారా
నార్త్ ఈస్ట్ స్టేట్స్లో మిలిటెన్సీని పెంచి పోషించాలి అనే ఉద్దేశంలో భాగంగానే మన దేశానికి చేరుకున్నారు. తర్వాత ఇక్కడికి నార్త్ ఈస్ట్‌లో వీళ్ళు అడుగు పెట్టడం ద్వారా అక్కడ పెద్ద ఎత్తున ట్రైనింగ్ ఇవ్వాలి అని వీళ్ళ ప్లాన్ ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఇందులో అమెరికా హస్తం ఉన్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎవరైతే ఈ మాథ్యూ వాన్ డైక్ ఉన్నాడో ఇతను అమెరికా సిటిజన్ కావడమే కాకుండా ఇతనికి అమెరికా సిఐఏతో సైతం పెద్ద ఎత్తున సంబంధాలు ఉన్నాయి. అందువల్లనే ఇతను ఈ దేశానికి వచ్చాడు అని తెలుస్తుంది. నిజానికి అమెరికాలో ఆర్మీలో పనిచేసిన సైనికులు ఎవరైతే ఉంటారో వీళ్ళంతా కూడా ఆర్మీలో రిటైర్ అయిన తర్వాత మన భారతదేశంలో క్రైస్తవ మిషనరీల కోసం ఇక్కడికి వచ్చి పనిచేసిన గతాలు చాలానే ఉన్నాయి. గతంలో చాలామంది ఈ విధంగానే పట్టుబడ్డారు. కొంతమందిని మన దేశం నుంచి డిపోర్ట్ చేసేశారు. ఎందుకు అంటే వీళ్ళంతా కూడా అమెరికన్ ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన తర్వాత అమెరికా కోసం మాత్రమే పనిచేస్తూ ఉంటారు. అండ్ వీళ్ళకు చాలా ఈజీగా ఉన్న టార్గెట్ ఏమిటంటే మన భారతదేశంలో క్రిస్టియానిటీని పెంచి పోషించడమే. అందువల్లనే గతంలో పూణేలో ఒక అమెరికన్ మాజీ సైనికుడిని అరెస్ట్ చేసి అతన్ని సొంత దేశానికి తిప్పి పంపించేశారు. మరో ఇన్సిడెంట్ మిజోరంలో జరిగింది. అక్కడ కూడా కొంతమంది అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి క్రైస్తవ మిషనరీల కోసం పనిచేస్తూ ఉండటాన్ని చూస్తూ ఉండి వెంటనే వాళ్ళందరినీ గుర్తించి మన దేశం తిప్పి పంపించేసింది. ఈ విధంగా అమెరికా తన సైనికాధికారులను ఉపయోగించుకుని మన దేశంలో పెద్ద ఎత్తున మత మార్పిడులకు పాల్పడుతుంది. ఇప్పుడు కూడా వీళ్ళందరినీ మన భారతదేశానికి తరలించి ఇక్కడ ఇన్సర్జెంట్ గ్రూపులకు ఈ డ్రోన్ వార్ఫేర్లో శిక్షణ ఇవ్వడం ద్వారా మన దేశానికి వ్యతిరేకంగా వీళ్ళు కుట్ర పన్నుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ విషయంలో మాత్రం ఎన్ఐఏ చాలా పకడ్బందీగా పనిచేసిందని చెప్పుకోవచ్చు. ఇలాంటి వాళ్ళను అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే ఇప్పుడు నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఒక క్రైస్తవ దేశాన్ని ఏర్పాటు చేయాలి అనేది అమెరికా గతంలోనే ప్లాన్ వేసుకుని కూర్చుంది. గతంలో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని అయిన షేక్ హసీనా సైతం ఇదే వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఈ రీజియన్లో ఒక క్రైస్తవ దేశాన్ని ఏర్పాటు చేయడం వల్ల తన ప్రభావాన్ని ఇక్కడ పెంచి పోషించాలి అని చూస్తోంది. అందువల్లనే తనను గద్దె దింపారు అని సైతం షేక్ హసీనా గతంలో వెల్లడించారు. కాబట్టి అమెరికా ఇదే కుట్రను ఇంకా కొనసాగిస్తూనే ఉంది. తద్వారా ఇక్కడ పూర్తిగా ఇన్స్టెబిలిటీని క్రియేట్ చేసి మన భారతదేశంతో పాటు అటు మయన్మార్, చైనా, ఇటు బంగ్లాదేశ్ ఈ దేశాలన్నిటికీ కూడా ఒక పెద్ద ముప్పును కలిగించాలి అనే ఉద్దేశంలో భాగంగానే ఇలాంటి కుట్రలు అన్నీ చేస్తోంది అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇంకా అలర్ట్ కావాల్సిన అవసరం ఉంది. ఇప్పటి నుంచి ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్లను మొత్తంగా జల్లెడ పట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అక్కడ పనిచేస్తున్న క్రైస్తవ మిషనరీలతో పాటు ఈ వేర్పాటువాద గ్రూపులకు ఎక్కడి నుంచి ఆయుధాలు అందుతూ ఉన్నాయి, ఎవరు శిక్షణ ఇస్తూ ఉన్నారు అనే విషయాలన్నిటిపైన కూడా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రత్యేక నిఘా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరీ వీలైతే అక్కడ పెద్ద ఎత్తున ఆర్మీని డిప్లాయ్ చేసి అండ్ అక్కడ పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే భవిష్యత్తులో ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్లలో పెద్ద ఎత్తున కుట్ర జరిగి మన దేశానికి పెను ప్రమాదమే తెచ్చిపెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని నిపుణులు చెబుతున్న మాట. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.